ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, మీకు ఎన్నికల షెడ్యూల్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మన భారతదేశం చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుందని మోడీ గారు ఒక పక్క చెబుతుంటారు, ఇంకో వైపు ఏమో మండు టెండల్లో సావండి, మీ సావు మీరు సావండి అన్నట్లుగా ఎన్నికల కమిషన్ ఇలాంటి షెడ్యూల్ విడుదల చేయటం, అందులోనూ ఏపీ తెలంగాణలో ఏకంగా మొదటి దశ నుంచి 4వ దశకు తీసుకెళ్ళటం, ఈ పరిణామాలు మీకు నచ్చుతాయా లేదా? కొమ్మినేని గారు, అందరికి నమస్కారం. నిజానికి ఎన్నికల కమిషనర్ గారు దాదాపు 40 నిమిషాల పాటు వాళ్ళు పడిన కష్టాలు వివరాలు చాలా వివరణాత్మకంగా చెప్పారు. ఇటు ఎంత ప్రయత్నం చేశారో దేశంలో ఎన్నికలు బాగా జరపడం అంటే గతం కన్నా బెటర్గా ఉండాలి. బెటర్గా ఉండడం అంటే వీళ్ళని త్వరగా పూర్తి కావాలి ఎలక్షన్స్. ఎందుకంటే మీకు మనమైతే 4వ ప్లేసు, పశ్చిమ బెంగాల్ అయితే 75 రోజుల తర్వాత జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. ఇంకా 75 రోజుల పాటు బెంగాల్లో ఎక్కడ ఏమి చేయడానికి లేదు. జూన్ 1వ తేదీ జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం. అంటే 75 రోజులు 2 నెలల తర్వాత ఎలక్షన్, ఇంత లాంగ్ ప్రాసెస్ చేయడం డెవలప్మెంట్కి నిదర్శనం కాదు. నా పాయింట్ ఏంటంటే మొదటి ఊరు రెండోది ఊరు మీ శిక్షణ ఉండొచ్చు, కానీ వీళ్ళని గతంతో కన్నా తక్కువ రోజుల్లో తక్కువ సమయంలో ఎన్నికలు జరగడమే బెటర్ పర్ఫార్మెన్స్ నిదర్శనం. కానీ అందుకు భిన్నంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇది ప్రజలు బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మనకు కొమ్మినేని గారు మే ఏప్రిల్ క్రూషియల్ పీరియడ్ విద్యార్థులకు. అన్ని రకాల పోటీ పరీక్షలు, ఎంసెట్ లాంటివి కావచ్చు, జేఈ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ అనేవి ఈ టైంలో జరుగుతాయి. ఒక పక్క ఎన్నికల గొడవలు, ఇంకో పక్క పిల్లల చదువులు, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎన్నికల స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఉదాహరణకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నియమించాల్సిన కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి వ్యవస్థను కాలరాసి ఈరోజు ఏం చేశారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తొలగించేసి ప్రధానమంత్రి నామినేట్ చేసే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు. ఇంకేమవుతుంది? ప్రధానమంత్రి కూడా ఉంటే వాళ్ళు అయిపోతుంది. నేను అదే జరిగింది. 2 కమిషనర్ నియమించడం వాళ్ళు మంచి అట్లకు జోలికి నేను నట్టలేదు. వాళ్ళిద్దరు నియమించినప్పుడు ప్రతిపక్ష నాయుడు అభ్యర్థి చెప్పాడు, నోట్ చేసుకుని మెజారిటీ 2+1 కొట్టాడు, బారేశారు. ఇంకా ఎన్నికల స్వతంత్రత ఎక్కడ ఉంటుంది? ఎన్నికల కమిషన్ నియామకంలో చీఫ్ జస్టిస్ పక్కన పెట్టిన మరుక్షణమే ఎన్నికల స్వతంత్రత లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీజేపీ ఈ మహాకూటమి ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడడం కోసం, దీనికోసమే ఎన్నికలు పొత్తు పెట్టుకున్నారంట వీళ్ళు ముగ్గురు. అంటే దేశంలో ఏమో ఎన్నికల పరిరక్షణ కోసం ఉన్నట్టు స్వతంత్ర వ్యవస్థను దెబ్బతీస్తారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రజాస్వామ్య నీతి సూత్రాలు చెప్తారు. మాజీ ఎన్నికల కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్ లో పరిరక్షణ కోసం సదస్సులు నిర్వహిస్తాడు. దీని మీద నిర్వహించడం చూద్దాం. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకి ఆటం కలిగే విధంగా ఎన్నికల కమిషన్ స్వతంత్రం దెబ్బతీసే నిర్ణయాలపైన మాట్లాడారు ఈ పెద్ద మనుషులు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిరక్షణ కోసం మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా కరెక్టే మీరు చెప్పింది. అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ గారు ఇష్టారాజ్యంగా చేశాడు ఎలక్షన్ని, స్థానిక ఎన్నికలు నానా బాట్లు పెట్టాడు, జనాన్ని ఎన్ని రకాలుగా హింసించాలో అంత చేశాడు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం అదే బాటలో వెళ్తూ ఏకంగా 1వ దశ నుంచి ఏకంగా నెల 13 రోజులు లేటుగా మండు టెండర్లకు వెళ్ళేటట్టుగా చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్. దీంట్లో కూడా ఏమన్నా రాజకీయ కుట్ర ఉండుంటుందా? అంటే కుట్ర కోణాన్ని నేను నిమ్మగడ్డ గారితో పోల్చలేను. ఎలక్షన్ కమిషన్ ఉన్నంతలో పద్ధతిగానే ఉంది. కాకపోతే లాంగ్ ప్రాసెస్ అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి, లేదా డబ్బున్న వాళ్ళకి, కెపాసిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎసులుబాటు వచ్చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా సభలు కట్టడం అన్నీ వస్తాయి. ఇది ఒక రకంగా ప్రతిపక్షాలకు ఇబ్బంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ దేశవ్యాప్తంగా మీరు అన్నట్టు తిరగడానికి కావాల్సిన ఏర్పాటు. ఇప్పుడు మమతా బెనర్జీ లాస్ట్ కి నెట్టడం అంటే అర్థం ఏంటి? బెంగాల్లో ఆమె మ్యాక్సిమం లాగడం కోసమే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యూహం దాంట్లో ఉండొచ్చు. కానీ నిమ్మగడ్డ గారు లాంటి ఫెయిల్యూర్ కమిషన్ అయితే అది కాదు. బట్ ఈ స్వతంత్రతను దెబ్బతీశారు. లాంగ్ ప్రాసెస్ నడపడం అంటే ఇక్కడ ఏపీ సంబంధించినంత వరకు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులేంత వరకు కుదరలేదు కదా. అసలు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్లు ఎవరో తెలియకుండానే ప్రధానమంత్రి గారు వచ్చి వాళ్ళ తరఫున ప్రచారం చేసి వెళ్తారంటే ఇది ఒక తమాషాగా అనిపించట్లేదా? సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఎవరైనా మేనేజ్ చేశారా అన్న అనుమానాలు రావట్లేదా? అంటే మేనేజ్ చేశారా లేదనేది మన రఫీ ఆయన చెప్పాలి, బీజేపీ నాయకుడు. కానీ రేపు ఈరోజు సభలో ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు బీజేపీ అంటే ఏమంటున్నారు? ఎలక్షన్ కమిషన్ కోసం, ఇదే కదా చెప్తారు, ఎలక్షన్ కమిషన్ కోసమే పొత్తు పెట్టుకున్నాం అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా వాళ్ళు. కాబట్టి దానికోసం ఏమైనా చేస్తుంటే మనం ఏం చేయలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సైన్యం, జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఇచ్చా ఎంత లాంగ్ జరిపితే అది వాళ్ళకే నష్టం. కాబట్టి అది కూడా రేపు ప్రజలు నిర్ణయం. ఎందుకంటే జగన్మోహన్ ఆ కెపాసిటీ ఉంది, వీళ్ళకి కెపాసిటీ ఉంటుంది. ఇంకా ఎన్నికల అభ్యర్థులు నియమించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ఆ ఇబ్బంది ఉంటుంది. లాంగ్ వాళ్ళకి లాభం అని అనుకున్నా అల్టిమేట్ గా జగన్ గారి యొక్క కెపాసిటీ ముందు అది నష్టపోతారు తప్ప లాభపడరేమో. రైట్.